వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే మామిడికాయ తొక్కు పచ్చడి అండి. టేస్ట్ అయితే అద్దరిపోద్ది. కాకపోతే నా దగ్గర ఎల్లిపాయ అండ్ కరివేపాకు లేదు, ఉన్నవాళ్ళు వేసుకోవచ్చండి. నా దగ్గర లేదని వేస్తున్నాను. నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఖచ్చితంగా వేస్తానండి. ఇక్కడ నేను చూపించిన విధంగా 2 మామిడికాయలు తీసుకోండి. ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకొని చెక్కు తీసుకోండి. మళ్ళీ కూడా వాష్ అయితే చేసుకోండి. ఇలా శుభ్రంగా చెక్కు అయితే తీసేసుకున్న తర్వాత తురిమే దాంతో మనం తురిమేసుకోవడమేనండి. ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా తురుముకోవడానికి ఈజీ అవుతుంది. ఇలానే తురిమితే మనకి చేతికి కూడా దెబ్బలు తగులుతూ ఉంటాయి కదండి. అలా కాకుండా నాకు ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా వచ్చిందండి. ఒక మామిడికాయ పండిపోయింది లోపల. సరే అని దాన్ని పక్కన పెట్టి ఒకదాంతోనే మీకు చూపించానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా పిల్లలు కూడా తిన్నారండి. ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపించిన విధంగా సన్నగా ముక్కలు కోసేసుకొని ఇలా తురిమేసుకోండి. ఇలా రోట్లో చేసుకుంటే రోటీ పచ్చడి చాలా బాగుంటుందండి. కాకపోతే మన సిటీ వాళ్ళకి రోట్లు ఉండవు కదా. ఇలా రోట్లు లేని వాళ్ళు ఈ ఐడియాతో ఇలా చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మనకి కూడా తగులుతూ ఉంటాయి. కొద్దిగా పెద్దవిగా ఇలా చేసేసుకోండి. ఇలా తురుముకోండి పెద్దవిగా. ఇలా తురిమిన దాన్ని నేను ఒక గిన్నెలో వేసుకున్నానండి. మనకి ఉప్పు కారం వేసినప్పుడు ఈజీగా కలుపుకోవడానికి అనమాట. 1 చెంచా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్ ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. టూ టేబుల్ స్పూన్ ఆయిల్, షాజీరా, పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, కరివేపాకు లేదండి, ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. లేదని నేను వేయటం లేదు. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఖచ్చితంగా వేస్తాను. ప్రస్తుతానికి ఇంట్లో తెచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఇందులో చిటికెడు పసుపు. ఇందాక మనం పచ్చళ్ళు వేయలేదు కదండి. తెచ్చేసి మనం పచ్చళ్ళలో వేసేస్తాం. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి పచ్చడి. టేస్ట్ అయితే చూసి చెప్తాను. సూపర్గా అయితే ఉంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ అయితే పెట్టండి. అంతేనండి, ఈజీ అండ్ టేస్టీ మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.